దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పూర్తి షెడ్యూల్ను మార్చి నెలలో ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్ నెలల్లో ముగియనుంది. అందువల్ల ఏప్రిల్లో వివిధ తేదీల్లో పోలింగ్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో పోలింగ్ని నిర్వహించారు. అసోంలో 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్ని నిర్వహించారు. ఈసారి కూడా భద్రతా పరిస్థితులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా దశల వారీగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. పుదుచ్చేరిలో ప్రత్యేక సవరణ అనంతరం ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. తమిళనాడులో మంగళవారం తుది జాబితాను ప్రకటించనున్నారు. కేరళలో ఈ నెల 21న, పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 28న జాబితాను ప్రచురించనున్నారు. ఎన్నికల ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ మరింతగా పెరగనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.